గుంటూరు నగరంలోని 23వ వార్డు రఘురాం నగర్ ప్రాంతంలో శానిటేషన్ పనులు సక్రమంగా జరగకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 2 నెలలుగా కాలువలు శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు నిలిచి రోడ్లపైకి వస్తోందని వాపోతున్నారు. దీనివల్ల దోమల బెడద పెరిగి జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కాలువల్లో మురుగునీరు ఇండిపోవడంతో దుర్వాసనతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శానిటేషన్ సిబ్బంది క్రమం తప్పకుండా పనులు చేయకపోవడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారిందని పేర్కొన్నారు. కొన్ని వీడియోలో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ప్రజెంట్ టైఫాయిడ్ జ్వరము. ఆ కాలువల్లో కూడా మీకు వీడియోలో పెట్టున్నాను, అయితే ఇంకా తీయలేదు. చాలా దరిద్రంగా ఉందండి మా వార్డు, మా పేటలో అయితే ఇంకాను. ఇక్కడ 2 ఖాళీ ప్లేసులు ఉన్నాయి. ఆ 2 ఖాళీ ప్లేసులు కూడా అడవిలాగా ఉందండి. కానీ మేము నివాసం ఉంటున్నాం, ఇళ్ల మధ్య ఇంత అడవిని తలపించే మాదిరిగా ఉన్నాయి. ఇక్కడ కుక్క పిల్లలు చనిపోయినా, పిల్లి పిల్లలు చనిపోయినా, ఒకవేళ మనుషులు చనిపోయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న వ్యర్థ పదార్థాలు, బట్టలు గిట్లా అన్నీ కూడా తెచ్చి ఈ ఖాళీ ప్లేస్లో పడేస్తున్నారు. కొంచెం మా యందు దయ ఉంచి అధికారులు స్పందించి కొంచెం ఈ ఖాళీ స్థలాలను కూడా కొంచెం బాగు చేయించండి. వాటి వల్ల దోమలు అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. మిమ్మల్ని తప్పు పట్టట్లేదు సార్, బాధ్యత రహితంగా మీరు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి దానికి తగినట్టుగా మీరు వర్క్ చేస్తారని ఆశిస్తున్నాము. లేదు మేము చేయమమ్మా అంటే మా కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అందరూ మేమే శుభ్రం చేసుకుంటాం సార్. మిమ్మల్ని 2 నెలల నుంచి బతిలాడుకోవాల్సిన అవసరం లేదు. ఇదే ఆఖరిసారి సార్, మీరు మా ఇందు దయించి కొంచెం ఈ కాలువలో చెత్త కుప్పలు ఇవన్నీ తీసేపిస్తారు, ఈ ఖాళీ స్థలాలు కూడా మంచిగా చేపిస్తారని ఆశిస్తున్నాం సార్. నా పేరు నవమి అండి, మాది 23వ డివిజన్ 164వ బూత్.